ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనాలు ధ్యానించుకుందాం. ఆ దినముల యందు ఆయన పునరుత్థానము చేయుటకు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మరో పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫయు కుమారుడైన యాకోబు, జెలెతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణములు, సముద్ర తీరమును నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలములో ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన జనులను రక్షించడానికి, జనములను ఆయన అనేక విషయాల్లో బోధించి నేర్పించడానికి, అలాగే తను దైవ శక్తితో నింపబడిన వాడు కనుక అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయడానికి తన పరిచర్య విధానాన్ని ప్రారంభించారు. అయితే ఒంటరిగా పరిచర్య అలానే చేసుకుని వెళ్ళడం కంటే ఆయన ఒక రాత్రంతా కొండలో ప్రార్థన చేశాడు. జాగ్రత్త గమనించుకుందాం. యేసు ప్రభు తన ఇష్టాన్ని బట్టి మనుషులను పిలవడానికి ఆయన ముందుకు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ హీస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ప్రే. తండ్రి దేవుని దగ్గర ప్రార్థించనిదే ఏ ఒక్క నిర్ణయము తీసుకునేవాడు కాదు. ఈరోజు మనుషులైన మనం ఏం చేస్తున్నాం? మనకు ఏది ఎప్పుడు తోచితే అదే చేసుకొని పోతున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తను ఆ ప్రార్థన ద్వారా తనతో పాటు ఉండబోయే మనుషులు, తనకు శిష్యులుగా ఉండబోయే మనుషులు ఎట్టివారై ఉండాలో తండ్రైన దేవునికి ఆయన అడుగుతున్నాడు. తండ్రైన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నాడు. రాత్రంతా పరమ తండ్రితో గడిపి ఆ ప్రార్థనలో తను జవాబు పొంది ఉదయమైనప్పుడు ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు అనేక మంది అక్కడ నిలిచి ఉన్నారు. వాస్తవానికైతే ప్రారంభంలో యేసు ప్రభువారు తను శిష్యులను ఏర్పరచుకునేటప్పుడు సుమారు 70 మంది తన దగ్గర బోధ నేర్చుకోవడానికని వచ్చి ఉంటుంది. అందరూ తనకు శిష్యులైపోలా. ఆ 70 మందిలో ఆయన ఒక 12 మందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఒక 12 మందిని ఆయన తనతో ఉండడానికి ఏర్పరచుకొని వారిని అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలులు బైబిల్ గ్రంథంలో 5 రకాల పరిచర్య విధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అపోస్తలులు, రెండోదిగా ప్రవక్తలు, మూడోదిగా
సువార్తికులు, నాలుగోదిగా కాపరులు, ఐదోదిగా ఉపదేశకులు. యేసు ప్రభువారు ఈరోజు ఏర్పరచుకున్న 12 మంది వారు ఏ కోవకి సంబంధించిన వారు అంటే అపోస్తులు. అపోస్తులు మీన్స్ పంపబడిన వారు. అంటే దేవుని చేత యేసు ప్రభువు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన ఏర్పరచుకున్న 12 మంది దేవుని వలన వారు 12 మంది అపోస్తులుగా పేరుగాంచి 12 మంది అపోస్తులు అని పిలువబడి వారి భూలోకములో పరిచర్య చేయడం కొరకు ఆయన ఏర్పరచుకొని పంపించాడు. ఆ పంపించబడినటువంటి ఆ 12 మంది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునిలో ఎంతో భారము కలిగి, ఎందుకంటే తన ఎదుట తన వాక్యము నేర్చుకొని తనతో ఉండడానికని, తను చెప్పింది వినడానికని, తనకు శిష్యులుగా ఉండిపోతామని అందులో ధనవంతులైన వాళ్ళు ఉన్నారు, పేదలైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానహీనులైన వారు ఉన్నారు. రకరకాల కేటగిరీలో ఉన్న మనుషులు యేసు ప్రభువు అంటే ఇష్టపడి వచ్చారు. అయితే అందరినీ ఆయన ఏర్పరచుకోలేదు. ఈరోజు సంఘాల్లో దైవ సేవకులు చాలాసార్లు ప్రార్థన లేకుండా ఏర్పాటు చేసి వారికి దేవుని పరిచారకులుగా గనుక నియమిస్తే ఆ పరిచారకులు మొత్తం కళంకులుగా మారిపోతున్నారు. ఎందుకంటే వారికి ఒక విజన్ లేదు, సరైన దర్శనము లేదు, గురువుగారితో కలిసి పరిచర్య చేయాలన్న ఏక మనస్తత్వము లేకపోవడం బట్టి సంఘాలనే ముక్కలు చేస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఆ రోజుల్లో ఆయన భారము కలిగి రాత్రంతా ఉండి ప్రార్థించినందుకు ఆయనకి 12 మంది అపోస్తులను తండ్రి బయలుపరిచాడు. వారిలో ఒక్కొక్కరు పేరు ఇక్కడ రాయబడింది. మొదటి వ్యక్తి పేరు యేసుప్రభు వారు వెళ్ళి చేపలు పట్టడానికి గలిలయ సముద్రంలో ఆ సరస్సు తీరమున మరి చేపలు పడుతున్నటువంటి మరి ఈ యొక్క బెత్సైదా మనుషులలో 4 ఆ రోజు తమ వల తెప్ప విడిచిపెట్టి తమ జీవనాన్ని విడిచిపెట్టి నీతోనే ఉండిపోతామయ్యా, నువ్వే మాకు సమస్తం నేర్పించుమన్న పేతురు, అలాగే ఆయన పేరు చిలి సీమోను, తన సహోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, వీరందరూ చేపలు పడుతూ ఉండేవారు. కానీ వారు ఎంతో డెడికేషన్తో యేసు ప్రభు బోధ విని ఆయనతో ఉండడానికి సమర్పించుకొని వచ్చిన వారు. అదే సమయంలో యేసులో ఉన్న దైవత్వాన్ని మరి గ్రహించి నతానియేలు అనే ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఫిలిప్పు, బర్తొలొమై, అలాగే మత్తయి, ఈయన సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, అలాగే దిద్దుమానబడిన తోమ, అంటే అన్నిటికీ సందేహాలు కలిగి ఉంటాడు ఇతను. కానీ యేసే దగ్గరికి వచ్చాడు తన శిష్యులుగా ఉండడానికని. అల్ఫై కుమారుడైన యాకోబు, జెలెతు అనబడిన సీమోను, అలాగే మరొక శిష్యుడు ఆయన పేరు యాకోబు సహోదరుడైన యూదా ఒకరు, తర్వాత ఇస్కరియోతు యూదా, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును మరి ప్రధాన యాజకులకి అప్పగించి ఆయన చావుకు కారణమయ్యాడో ఆ శిష్యుడు ఈయన. గమనించండి, యేసు ప్రభు ఏర్పరచుకున్నప్పుడు వీరు నాకు హాని చేసేవారు, వీరు నాకు మేలు చేసేవారని ఆయన ఆ ఉద్దేశము ఎవరిని గురించి కూడా ఆయన భావించాడు. తనకు నిష్కళంకమైన మంచి మనసుతోనే మనుషులు తనతో ఉండాలి, తన బోధన వినాలి, తన వలె వారు కార్యము చేయాలి అని ఆశపడుతూ వారిని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే తను ఉన్నప్పుడే నాయకులను తయారు చేయాలి, మంచి ఆత్మీయులను తయారు చేయాలి, వారు దేవుని సేవలో కొనసాగాలని. ఈరోజు ప్రతి సేవకుని గుండెల్లో ఉన్న ఆశయాలు ఇదే. యేసు ప్రభులా అనేక మంది మన సంఘ బిడ్డలను ప్రోత్సహిద్దాం, సువార్తికులుగా తయారు చేద్దాం, ఆత్మీయులుగా తీర్చిదిద్దుదామని గొప్ప ఆశతో ప్రార్థనతో తయారు చేస్తారు.
తయారు చేయబడిన వ్యక్తులు దౌర్భాగ్యమైన స్థితిలో ఆ పాస్టర్ గారిని మాయ చేసి, ఆ పాస్టర్ గారికి మోసము చేసి వారి సంఘాలు స్థాపించుకుందాం, ఆ పాస్టర్ గారికి పూర్తిగా నామరూపం లేకుండా చేద్దామని భావిస్తారు. మరొక విషయం ఏంటంటే, ఏ పాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నారో ఆ పాస్టర్ గారు వారికి శత్రువు అయిపోతున్నాడు. వాడికి ఏమొచ్చు, వాడేంటి, వాడి పరిస్థితి ఏంటని ఆ దైవజనునికి వాడు వీడు అని మాట్లాడుతూ వారంతటా వారు గొప్పలం అయిపోదామని చెప్పి అనుకున్నారు. అలాంటి వాడు ఎవ్వడు కూడా ప్రాస్పెరిటీ పొందడు. గురుగారికి మోసం చేసి గురుగారికి దోక ఇచ్చిన ఏ ఒక్కడు కూడాను ఒక కోవ వారి కొరకు సిద్ధంగా ఉంది, ఒక మార్గం వారి కొరకు సిద్ధంగా ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, ఈ 12 మందిలో ద్రోహి అగు అనే ఒక పదం వచ్చింది చూసారా? ఈ ద్రోహి అగు ఇస్కరియోతు యూదా, ఈయన డబ్బు మోసంలో పడిపోయి గురునే అమ్మేస్తున్నాడు. ఈరోజు అలాంటి సేవకులు బోల్డ్ మంది అయిపోయారు. ఆత్మీయంగా చిన్నప్పటి నుంచి ఒక స్థాయికి తీర్చిదిద్దిన దైవజనుని పక్కన పెట్టి, వాడి వలన మాకు లాభము లేదు, మేము ఈ మార్గంలో వెళ్తే చాలా లాభం అని చెప్పి లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతూ, ఎవరు కనిపిస్తే వారికి మొరొక్కుతూ, ఎవరు 1,000 ఇస్తారా, ఎవరు 2,000 ఇస్తారా అని వారి కోసం వెతుక్కుంటూ పరుగులెత్తుతున్నారు. అలాంటి జీవితాలన్నీ కూడా ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా యొక్క కోవకు సంబంధించిన వారు ఎక్కువ కాలము ఉండరు, వారి పరిచయం కూడా ఎక్కువగా జరగదు. నిశ్చయంగా అనేకమైన నష్టము వారి బ్రతుకుల్లో వాటిల్లబోతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన, ఆయనకున్న ఉద్దేశం ఏమిటంటే, తను ఏర్పరచుకున్న 12 మంది తన వలె తాము పని చేయాలి, వారు అద్భుతంగా బోధించాలి, రోగులను స్వస్థపరచాలని ఆయన ఆ ఆలోచనతోనే ఈ 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచబడిన ఈ 12 మందిలో గమనించండి, ఆయన మైదానానికి దిగి వచ్చినప్పుడు ఆయన శిష్యులు చాలా గొప్ప సమూహము ఆయన బోధ వింటకు, తమ రోగములను కుదుర్చుకుంటకును యూదేయ దేశమంతటా యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణము సమగ్ర తీరము నుండి వచ్చిన జన సమూహమును ఏం చేస్తున్నారు అంటే, ఆయన అక్కడికి వచ్చిన ప్రజలందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముట్టి స్వస్థపరిచి వారి కష్ట బాధల నుండి వారికి విడుదల చేస్తున్నాడు. వారిలో ఎంతమందికైతే దెయ్యాలు పట్టినది, ఆ దెయ్యాలు కూడాను ఆయన విడుదల చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన తన్నైన దేవుని శక్తి ప్రభావముతో నిండుకున్నవాడు, ఆయన దేవుని ఆత్మ బలము కలిగినవాడు, ఆయన పైన ఆత్మ ప్రభావము ఉండేది కనుక అందరినీ స్వస్థపరుస్తూ ఆయన తనను ముట్టవలే ప్రజలను ఆయనను ముట్టాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో ఆయన కూడా వారికి ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి పంపించేవాడు. యేసు ప్రభులో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఇది కనుక రండి, ఆయనను వెంబడించి ఆయన మాట చొప్పున నమ్మకంగా ఆయనకి లోబడి జీవిద్దాం. ప్రభు అట్టి దీవెన మనకు అనుగ్రహించునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు, మీ స్వరం విన్నాం. ఈ వాక్యం విన్న మమ్ములను దీవించండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించండి. నాథా, మీకే వందనాలు. మా ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయమున దీవించండి. ప్రభువా, మిమ్మును నమ్మి మీతో నమ్మకత్వంగా మీకు వెంబడించి మీ శిష్యులుగా ఉండే భాగ్యం అనుగ్రహించండి. మీ కరుణ కటాక్షం మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.